హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు మండిపడ్డారు. విశాఖను రాజధాని చేసే వరకు హైదరాబాద్ రాజధాని కావాలనడం ఏపీ తెలంగాణ మధ్య అగ్గి రాజేయడానికేనా అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవంతో వైసీపీ ఆటలు ఆడుతుందని మండిపడ్డారు. ఏపీ ప్రజలను మభ్యపెట్టడానికేనా ఈ ప్రకటనలని దాడి ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. ఈ న్యాయ పోరాటాల వల్ల ఆగిపోయింది. విశాఖపట్నాన్ని రాజధాని చేసే వరకు హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్ కింద, కామన్ క్యాపిటల్ కింద ఉంచాలని మేము రాజ్యసభలో మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఈ విషయమై తగినటువంటి చర్య తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దీని వెనక ఏ భావంతో జగన్ గారు సుబ్బారెడ్డి గారి చేతి పలుకులు పలికించారో అర్థం కానటువంటి విషయం. కేవలం ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల మధ్య మరొక పర్యాయం అగ్ని రాజేసేటువంటి ప్రయత్నంలో నాకు కనిపిస్తుంది. ఎప్పుడో క్యాపిటల్ మారిపోయింది. 10 సంవత్సరాలకి కేంద్రం పార్లమెంటు ఆమోదించినప్పటికీ కూడా జాయింట్ క్యాపిటల్ కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జాయింట్ క్యాపిటల్లో ఎన్నాళ్ళున్నా మన భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు అక్కడ మన తాలూకు అవకాశాలు కూడా హైదరాబాద్లో ఏమీ లేవు. ఇప్పుడు ఏదో హైదరాబాద్లో ఉన్నట్టు మన సెక్రటేరియట్, మన అసెంబ్లీ, మన కౌన్సిల్, మన ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్లోనే ఉన్నట్టు ఇప్పుడు దాన్ని పొడిగించాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు మేధస్సు ఏంటో నాకు అర్థం అవడం లేదు. ఇటువంటి మేధావులందరినీ కూడా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ రాష్ట్రం దౌర్భాగ్య పరిస్థితిలో రావడం అనేటువంటి జరిగింది. పెద్దలను తీసుకున్నటువంటి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చిలక పరుగుల పైకి ఈ రెండు రాష్ట్రాల మధ్య అగ్ని రాజేసినటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దుస్సాహసం. అది సరి అయినటువంటి విధానం కాదు. ఆడుకుందాం ఆంధ్ర ఆడుకున్నారు కదా. 5 సంవత్సరాల నుంచి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలతో. ఇంకా ఆడతారా? 60 రోజుల్లో వెళ్ళిపోతున్నాడు ఇంటికి. 60 రోజుల తర్వాత ఈ పార్టీ ఉంటుందో